పెళ్లి చేసుకోమని కూడా ఒత్తిడి చేశారు. నేను చేసుకోలేదు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి ఉన్నటువంటి అంటే ఇటువంటి ఫ్యామిలీ ఏ విధంగా హెరాస్ చేశారు, నిద్ర కూడా పట్టట్లేదు, నాకు 2 o'clock లేస్తుంది, భయం వేస్తుంది, ఎక్కడ ఏం చేస్తారని చెప్పేసి అంటూ ఆమె చేసినటువంటి చెప్పినటువంటి మాటలు చూస్తూ ఉంటే బాధేస్తోందండి. ప్రజలను కాపాడడానికే కదా ఉన్నాయి ఇవన్నీ, మా కోసమే కదా మీరు పని చేసేది. వ్యవస్థలో ఆ రోజు వ్యవస్థలో పోలీస్ ఆఫీసర్లు చేశారని చెప్తా ఉంది ఆమె చెప్పింది. నేను ఆ మాట్లాడిన మాటలన్నీ కూడా విన్నా, ఆమె లైవ్ లో కూడా వచ్చింది, వస్తే ఆ మాటలన్నీ కూడా విన్నాను. నేనేమంటానంటే పోలీస్ ఆఫీసర్లు ఇట్లా చేశారు అని చెప్పుకొస్తా ఉంది. పోలీస్ ఆఫీసర్లు పోలీస్ రూల్ బుక్ ప్రకారం చేస్తారా లేదా అనేది ఒకసారి ఏముంది, ప్రభుత్వంలో పెద్దలు ఉన్నారు కాబట్టి, ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి, ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే దాని మీద విచారణ చేసి ఏం జరిగిందని తెలుసుకోవడం తప్పే ఉంది. ఇప్పుడు ఆమె చెప్తా ఉంది ఆ రోజు కేసు ఏమేమి కేసులు దాని మీద తీసుకొచ్చారు వాళ్ళు, అసలు ఆ కేసు వీళ్ళు ఏమంటున్నారు, జిందాల్ అనేటటువంటి ఒక పెద్ద మనిషి వ్యాపారవేత్త అక్కడ నుంచి మొదలైంది అంటున్నారు. ఆ జిందాల్కి ఈమెకి ఉన్న ఏంటి, ఆ కేసు ఏంటి, దానిలో ఏమున్నాయి, అసలు ఈమె ఏం ఆరోపణ చేసింది జిందాల్, అదే నేను అనేది. ఇప్పుడు అది ల్యాండ్ సంబంధించిందా, అసలు జిందాల్కి ఈమెకి సంబంధం ఏంటి, ఇవన్నీ ఏదేమైనా ఆడవారి రక్షణ ఉండాల్సిందే. ఆడవారిని అనవసరంగా వేధించడం తప్పు. అదే విధంగా ఏది జరిగినా రూల్ బుక్ ప్రకారం అక్కడ ముంబై నుంచి చూసారు కాబట్టి అక్కడ పోలీసులు ఇన్ఫార్మ్ చేసి మీరు నిన్న చేశారా లేదా, జత్వాని మాట్లాడినటువంటి మాటలన్నీ వినుంటారు కాబట్టి ఆమె చూపించినటువంటి ఫోటోస్ అదే విధంగా పెట్టినటువంటి మెసేజ్లు కూడా చూసే ఉంటారు మీరు కదా. నేను అదే అంటున్నా, దాన్ని ఆమె చెప్పిన వెర్షన్ అంతా వింటా ఉన్నాం మనం ఇవాళ. ఆ రోజు ఏం చెప్పిందో తెలియదు, ఈ రోజు ఏం చెప్తుంది మనం చూసాము. ఆ రోజు జరిగింది ఏంటో కూడా తెలియదు. ఆ పోలీస్ ఆఫీసర్లు చెప్పాలి, పోలీస్ ఆఫీసర్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అది రూల్ ప్రకారం వెనకాల ఎవరో పొలిటీషియన్స్ ఉన్నారు, గట్టిగానే ఎవరో పవర్ ని ఉపయోగించారనేది ఆవిడ చేసినటువంటి అభియోగం. అంటే ఆ జిందాల్ అనేటటువంటి వ్యాపారవేత్త ఆంధ్రప్రదేశ్ కాదు, మహారాష్ట్ర కానివ్వండి, లేదంటే బెంగాల్ కానివ్వండి, అనేక రాష్ట్రాల పేర్లు చెప్పింది. అక్కడి నుంచి కూడా కంప్లైంట్లు ఉన్నాయి నా మీద. లేదు, ప్రపంచ వ్యాప్తంగా అనేక కంప్లైంట్స్, అనేక కేసులు పెట్టారు నా మీద అన్నారు. ఒక మన స్టేట్ లోని పక్క స్టేట్ లోని కాదండి, ప్రపంచ వ్యాప్తంగా పెడుతున్నారు. మీరు చెప్తున్నారు, నేను చెప్పిన తర్వాత విద్యాసాగర్ పేరుని మెన్షన్ చేసి మరీ చెప్పారు ఆమె. విద్యాసాగర్ పేరు మెన్షన్ చేసి మరీ చెప్పారు. విద్యాసాగర్ ఎవరు 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 ఎక్కడున్నారు, ఎవరు అది చెప్పండి. ఆయన ఎందుకు చేశారు విచారణ చేయండి. మా పార్టీకి ఆయనకు సంబంధమే లేదే. అదేంటి ఇప్పుడు నేను ఏమంటాను, మీ పార్టీ అగ్రనేత ఎందుకు పోలీసులు వాళ్ళందరికీ వాళ్ళు వచ్చేస్తారండి? మీ పార్టీ ప్రభుత్వంలో ఉంది, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రోత్సహిస్తేనే పోలీస్ యంత్రాంగం కదిలేరు. రాత్రి కలగన్నారా అంటున్నా, ఆ అమ్మాయి కూడా చెప్పలేదు. నేను విన్నాను, పోలీసులు వాళ్ళంతా వాళ్ళే ఎవరు ప్రోత్సాహం ఎవరు ఒత్తిడి లేకుండా చేస్తారండి. ఆ మాట్లాడుతున్నాడు మీరు, అది మీరు ఎట్లా చెప్తారు? ఇది ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిన నారాయణమూర్తి గారు, ఆడపిల్లకి అన్యాయం జరిగితే కనీసం సానుభూతి లేదు మీకు. వాటికి మాట్లాడతారు. మళ్ళీ అస్మిత్ రెడ్డి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు నారాయణమూర్తి గారు? అస్మిత్ రెడ్డి ఇష్యూ ఎందుకు వస్తుంది ఇక్కడ? క్లియర్ కట్ గా ఒక మహిళకి సంబంధించినటువంటి విషయాల గురించి మాట్లాడితే మళ్ళీ అస్మిత్ రెడ్డి గురించి టాపిక్ డీవియేషన్ ఎందుకు? చర్యలు తీసుకోమన్నారు, అంతవరకు ఓకే, చర్యలు తీసుకోవాలి. ఇటువంటి ఘటనలు ఒక లేడీస్ ని ఈ విధంగా హెరాస్ చేస్తున్నప్పుడు అది ఏ గవర్నమెంట్ ఉన్నా సరే, గవర్నమెంట్ మారినా సరే ఇటువంటి యాక్షన్స్ తీసుకోకపోవడం వల్లే కదా ఇది జరుగుతున్నాయి. ఒకవేళ అమ్మాయి తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటే ఎవరు బాధ్యులు? అది కూడా చెప్తుంది. ఒకవేళ హెరాస్మెంట్ తట్టుకోలేక మా పేరెంట్స్ కి ఏదైనా అయ్యుంటే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అని చెప్పిన నా అమ్మాయి క్వశ్చన్ చేసింది, అది కనిపించట్లేదా?